వాగ్దానం నెరవేరిందని మనకు ఎప్పుడు తెలుస్తుంది? ఈ ఇయర్ మొత్తం అయిపోయాక మనం రిపీట్ చేసుకుంటే ప్రతి ఇయర్లో మనం ప్రతి ఇయర్ ప్రామిస్ కార్డ్ని పడేయకూడదు. నేను లాస్ట్ ఇయర్ ప్రామిస్ కార్డ్ దాచిపెట్టాను. అలా మనం ఇయర్ అయిపోయింది ఉండకూడదు, పడేసుకోవాలి అని ఆలోచిస్తాం. కానీ ఆ యొక్క ప్రామిస్ కార్డ్ని మనం గ్రహించుకొని ఎలా నెరవేరింది, ఎలా ఆ యొక్క ప్రామిస్ కార్డ్ మన యొక్క జీవితాల్లో నెరవేరింది అనేది ఒక్కసారి తలంచుకోవాలి. ఒక్కసారి దాని గురించి రిమైండ్ చేసుకుంటూ ఉండాలి. మనము ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఒక క్వశ్చన్ని రిమైండ్ చేసుకొని పదే పదే చదువుకొని దాన్ని రాసినప్పుడు మనం గ్రహించుకుంటాం. అవునా కదా? అలానే వాక్యాన్ని లాస్ట్ ఇయర్ ఇలాంటి వాగ్దానం వచ్చింది, దేవుడు ఆ వాగ్దానుసారంగా నాకేం చేశాడు, ఎలాంటి ఆశీర్వాదం ఇచ్చాడు అనేది రిపీట్ చేసుకోవాలి. రిపీట్ చేసుకోవడమే కాదు, దాన్ని మనం సాక్ష్యాల రూపంలో పంచుకోవాలి, సాక్ష్యం చెప్పాలి. చెప్పడమే కాదు, ఇంకా అది సాక్ష్యం చెప్పేస్తాం, దాని యొక్క అయిపోయింది అంతవరకు ముగించేద్దాం, అంతవరకు క్లోజ్ చేసేద్దాం, ఇంకా పదే పదే దాన్ని గుర్తు తెచ్చుకోకూడదు అని అనుకుంటూ ఉంటాం. కానీ అది మంచిగా దేవుడిచ్చిన, చెడ్డగా ఇచ్చిన ఆ యొక్క వాగ్దానం ఏంటి? నమ్మకం. దేవుడు మనకి ఇచ్చిన ధైర్యం. అది ఎంత ధైర్యం అంటే బలమైన దుర్గం. అది అలాంటి ధైర్యం మీ అమ్మ మీ డాడీ మీతో వచ్చినా కానీ అంత బూస్టింగ్గా నీకు ఉండదు. కానీ యేసయ్య నీతో వస్తే ఆ యొక్క శక్తి బహుగా ఉంటుంది. అది మనందరికీ తెలుసు. అవునా కదా? చాలా టేస్టీగా ఉంది యేసయ్యతో వస్తే. అవునా? ఎంతో ఇష్టంగా ఉంటుంది, చెప్పలేనంత ఆనందంగా ఉంటుంది యేసయ్యతో వస్తే. అలాంటిది వాగ్దానాన్ని మనం ఎక్కడికి వెళ్ళినా క్యారీ చేసుకొని దాన్ని రిపీట్ చేసుకుంటూ ఉన్నట్లయితే ఈ వాగ్దానం మనకి నోటెడ్ అవుతూ ఉండిద్ది. ఆ యొక్క వాగ్దానం ఫలానా అధ్యాయంలో ఉందా అని తలంపు కూడా వస్తూ ఉంది. అవునా కదా? దీనివల్ల మన సాక్ష్యం నెరవేరిద్ది. దీనివల్ల మన యొక్క వాగ్దానం కంఠస్థం అవుతుంది. దీనివల్ల వాగ్దానం ఏ పేజీలో ఉంది, ఏ యొక్క అధ్యాయంలో ఉంది అనేది కూడా తెలుస్తుంది. అందుకని ఏ యొక్క వాగ్దానాన్ని మనము మర్చిపోకూడదు. అది గుర్తు తెచ్చుకునేదాకా, అది మనం మర్చిపోకుండా మన యొక్క మైండ్లో సెట్ అయ్యేదాకా దాన్ని వదిలిపెట్టకుండా దాన్ని పాటించాలి. నూతనమైన వాగ్దానం మీరు తీసుకుంటూ ఉంటారు కదా, ఆ యొక్క వాగ్దానాన్ని తీసుకున్నప్పుడు దాన్ని పాటించే వాళ్ళలాగా ఉండాలని దేవుడి చిన్న మాటలు చెప్తూ ఉన్నారు. చిన్న మాటలు దేవుడి గురించిన వాక్యాలు.